ఇవాళ తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్త నిన్న అసెంబ్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది. 2014 జూన్ 2వ తారీఖు నుంచి నిన్నటి వరకు ఇప్పటి వరకు 10 ఏళ్ల కాలంలో భారతీయ రాష్ట్ర సమితి ఆనాడు టీఆర్ఎస్ ఆ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, ఈ మొత్తం 10 సంవత్సరాల కాలంలో వార్షిక బడ్జెట్లు, ఈ వార్షిక బడ్జెట్లలో రాష్ట్ర ప్రజలపై పెట్టిన ఖర్చు, చేసిన అప్పులు, వీటికి సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారం పైన చర్చ జరిగింది. అదే శ్వేతపత్రం. మరి శ్వేతపత్రం అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం ఎందుకు ఇచ్చింది? శ్వేతపత్రం అంటే ప్రభుత్వం ఇచ్చే సాధికారిక సమాచారము. ఒక మాటలో చెప్పాలంటే ఈ సాధికారిక ఏదైనా ఒక అంశం పైన, ఏదైనా ఒక సమస్య పైన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు, దాన్ని చర్చ పెట్టాలన్నప్పుడు, ఒక మార్గదర్శనం చేయాలనుకున్నప్పుడు, అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం అధికారికమైన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతుంది. దీన్నే ఏమనవచ్చు? ప్రభుత్వము వివిధ రంగాలపైన లేదా తన పరిపాలనా కాలంలో, నిన్న పెట్టింది కేవలం ఆర్థికానికి సంబంధించిందే, సమస్త రంగాలపైన కూడా వారు చేసిన పనులు, వాటికైన ఖర్చులు, ఆ మొత్తం వివరాలను ప్రజల ముందు సమగ్రంగా పెట్టడము. ఆర్థికానికి సంబంధించింది కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో తాము చేసిన ఖర్చు ఎంత, తాము సృష్టించిన సంపద ఎంత, అప్పులెంత, ఆదాయం ఎంత, భవిష్యత్తు అవసరాల కోసం చేసిందంత, ఇట్లా అన్ని వివరాలను సభ ముందు పెట్టడం. ఇదే శ్వేతపత్రం. శ్వేతపత్రం అనేది 1996, 97, ఇంకా చెప్పాలి 98, 96, 98 మధ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తాను శ్వేతపత్రం గురించి తాను ఒక శ్వేతపత్రాన్ని బయట తీసుకొచ్చి చెప్పిండు. తన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జరిగిన అభివృద్ధి, వివిధ అంశాలకు సంబంధించింది. ఆనాడు దీనిపైన ఆ రోజున్న పరిస్థితులలో వామపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. ఆ శ్వేతపత్రం పైన సెటైర్లు, వ్యంగ్యమైన వార్తలు, రకరకాలుగా చర్చ ఆ రోజు జరిగింది. సరే, ఇవాళ ఆనాడు శ్వేతపత్రం, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇవాళ మళ్ళీ శ్వేతపత్రం అనే మాట తెలుగు సమాజంలో వినపడుతూ ఉన్నది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకోసమని శ్వేతపత్రాన్ని విడుదల చేసింది అన్నప్పుడు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రధానమైన చేసిన ఆరోపణ తెలంగాణ రాష్ట్రం అప్పులమయమైందని. ఆ రోజు వారు చేసిన ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల్లో 5 లక్షల కోట్లు అని పదే పదే అన్నారు. ఇవాళ అధికారికంగా తేలిన లెక్క 6,71,000 కోట్లని ఇవాళ అంటున్నారు. ఈ అప్పులకు సంబంధించింది ఒక అంశం అయితే, ఈ అప్పులు ఏ అంశాల మీద ఆధారపడి, ఏ రంగాలను అభివృద్ధి చేసేందుకోసమై అప్పు చేయవలసి వచ్చింది? ఒకటి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, మౌలిక సదుపాయాల కల్పన, నిత్య వ్యవహారాలు, దీంతో పాటుగా సమాజంలో విస్మరణ గురైన, అత్యంత వెనుకబడిన సామాజిక సమూహాల ఉద్ధరణ కోసం చేసే ఖర్చు ఉంటుంది. వీటితో పాటుగా రైతులు, విద్యార్థులు, మహిళలు, ఇట్లా వీరి సంక్షేమాని కోసమే చేసే ఖర్చు ఉంటుంది. తో పాటుగా ప్రభుత్వ నిర్వహణకయ్యే ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చులు వేసుకున్నప్పుడు 2014, 2015లో ఆనాడున్న రుణభారం, ఇవాళ రాష్ట్రం ప్రభుత్వం మారేంత వరకు ఉన్న రుణభారం మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతో కూడా చెప్పడం. అంటే తాము అధికారంలోకి వచ్చే నాటికల్లా రాష్ట్రమంతా ఆర్థికంగా దివాలా తీసిందని, ఎన్నికల ప్రచారంలో తాము చెప్తూ వచ్చిన విషయాన్ని అసెంబ్లీ వేదికగా అధికారికంగా చెప్పే ప్రయత్నం చేయడం, ఇందులో తాము రాబోయే రోజులలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి తాము ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేయబోతున్నామనే ఒక మెసేజ్ను తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని వారు అనుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ మాటకా మాట మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగంలోనూ, విద్యుత్ రంగంలోనూ, అన్నిటికంటే కూడా ఒక బలమైన మానసిక దృఢత్వాన్ని ఇవ్వడంలో కొన్ని లోపాలు ఉండవచ్చు, కొన్ని చేయాల్సిన పనులు చేయకపోవచ్చు, చేయాల్సినవి చేయాల్సినంతగా చేయకపోవచ్చు. కానీ తెలంగాణను ఒక ధైర్యంగా నిలబెట్టే ప్రయత్నం మాత్రం గడిచిన 10 ఏళ్ల కింద కొన్ని సెక్టార్లు చాలా బలంగా జరిగింది. అది హైదరాబాద్ నగరమే కావచ్చు,
సాగునీటి రంగమే కావచ్చు, ఏదంటే ఒక బలమైన మిషన్ కాకతీయ ద్వారా జరిగింది ఒకటి. ఇవి జరిగిన అంశాలను నిజంగానే ఆ అంశాల్లో అట్లా అంత బలమైన ముద్ర ఉన్నప్పుడు ఆ ముద్ర కూడా ఇంకా చేయాల్సినంతగా చేయలేదు, ఇది సరిపోదు అనే ఆర్గ్యుమెంట్ను కూడా కాంగ్రెస్ ఇక్కడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో బలంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. ఇక మరొక రకమైన అంశం ఏంటంటే రాబోయే రోజులు ఇప్పటికున్న ఈ బడ్జెట్ అంటే మనకు ఓవర్ డ్రాఫ్ట్ అన్నారు వీళ్ళు, అంటే రోజువారీగా మనం ఆర్బీఐ దగ్గర నిలబడి మనం డబ్బులు తీసుకొని రావాల్సి వస్తున్నది అని, వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొని వచ్చినని, అప్పులకు వడ్డీలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని అంటున్నారు. కానీ ఈ 6 గ్యారంటీల అమలుకు కూడా ఒక 50,000 కోట్ల పై మాట, 1,00,000 కోట్ల వరకు అయితే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకుంటే కనుక మరి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే ఇంత గందరగోళం ఉంది కదా అన్నప్పుడు ఈ గత ప్రభుత్వం పెట్టిన ఇరిగేషన్ రంగం పైన పెట్టిన మొత్తాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కానీ, అటు కాళేశ్వరం కానీ, మిగతా ప్రాజెక్టుల మీద. ఇవి కాకుండా వాళ్ళు మేడిగడ్డ ప్రధానంగా తీసుకున్నారు. ఆ దానిపై పెట్టిన ఖర్చు ఇప్పటికీ మధ్యలో ఆగిన కొన్ని ప్యాకేజీలు ఉన్నాయి. అవి వాటి ఇంకా రమారమి అంటే కనుక ఒక 30-40 కోట్ల రూపాయలు అయితే ఒక అంచనాకు వస్తే కనుక, ఒక కేవలం గోదావరి మీద అనుకుంటే కనుక ఆ మేరకు అది ఆపుకొని మిగతా రంగాల వైపు మళ్లించడానికి, లేదా తాము మరొక నమూనా ద్వారా గతంలో తాము అనుకున్న ప్రాణహిత చేవెళ్ళ కానీ, లేదా కృష్ణానది మీద అనుకున్న ప్రాజెక్టులకు సంబంధించింది కానీ మరో రూపంలో వాటిని మలుచుకొని వచ్చే విధంగా మరో రూపంలో నిధులు అక్కడ ఖర్చు చేసే అవకాశానికి కూడా ఒక మార్గాన్ని చూపించుకునే ప్రయత్నం కూడా కనబడుతున్నది. బీఆర్ఎస్ నాయకులు ఇంకో మాట కూడా అన్నారు, ఈ శ్వేతపత్రం విడుదల వెనుక రాబోయే రోజులలో 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామంటే గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగానే తాము చేయలేకపోతున్నామని అనడానికి ఒక స్కోప్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన మాట కూడా ఒకటి ఉన్నది. రెండోది రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకరు, దుద్దిల్ల శ్రీధరబాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడిన మాటల సారాంశం ప్రధానంగా రేవంత్ రెడ్డి, బట్టి ఇద్దరు మాట్లాడిన మాటల్లో ఇంత అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని దుబారా ఎక్కడైతే ఉన్నదో దుబారాను తగ్గించడం, రెండోది ఇప్పుడున్న ఈ ఆర్థిక నమూనా, ఈ డెవలప్మెంట్ నమూనా ఉందో ఈ డెవలప్మెంట్ నమూనాకు ఒక ప్రత్యామ్నాయమైన అభివృద్ధి నమూనాను తాము తీసుకురాబోతున్నామని, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామ స్థాయి నుంచే పన్నులను, వివిధ రూపాల్లో వచ్చే పన్నులను దాన్ని పెంచుకునే మార్గం, లేదా ప్రభుత్వానికి ఇతరేతర మార్గాల ద్వారా వచ్చే పన్నేతర ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం. దీంతో పాటుగా వారు ఒక మాట అన్నారు, ORRకు RRRకు మధ్యలో 500 నుంచి 1000 ఎకరాలు ఫార్మా కంపెనీలకు లేదా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా డబ్బు సమకూర్చుకునే ప్రయత్నం చేయడం, ఇట్లా ఒక సరికొత్త అభివృద్ధి నమూనా. ఎందుకోసం అంటే ఫార్మాసిటీని ఇక్కడున్న యాచారము, ఈ హైదరాబాద్ కానుకున్న దాన్ని దగ్గర 19-20 ఎకరాలు దాన్ని రద్దు చేస్తామన్నప్పుడు అదొక ఆర్థిక వనరు. ఇవాళ ఫార్మాకున్నంత వ్యాపారం ప్రపంచంలో మరో దానికి లేదు. అద్భుతమైన భవిష్యత్తు ఫార్మా రంగానికే ఉన్నది. ఆ ఫార్మా రంగం పైన విమర్శ రాకుండా వెంటనే ORR RRR మధ్య మరో పారిశ్రామిక వాడల ప్రస్తావన ఈ ప్రభుత్వం తీసుకున్నది. అంటే దీనికి ఆల్టర్నేట్ అభివృద్ధి నమూనాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్వేతపత్రం మరో అభివృద్ధి నమూనాను, బీఆర్ఎస్ అమలు చేసిన అభివృద్ధి నమూనా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక భిన్నమైన అభివృద్ధి నమూనాను తీసుకొని రాబోతున్నది అనే ఒక అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయడం ఇది నిన్న అసెంబ్లీలో జరిగింది. సరే, ఆ లెక్కలు ఏమిటి, ఆ లెక్కల వెనుకున్న ఆ ఇతరేతర అంశాలు ఏమిటి అనేది కూడా ఇవాళ పత్రికల్లో చాలా ప్రధానంగానే వచ్చినాయి. 1956 ఆ మాటకు వస్తే కనుక 1952 నుంచి 48 నుంచి 52 వరకు హైదరాబాద్ సంస్థానంలో ఒక రకమైన పాలన, వెల్లోడి అధికారిగా ఉన్నారు. 52లో సాధారణ ఎన్నికలు, బూరుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 52 నుంచి 56 వరకు హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉన్నది. అప్పటికే రెవెన్యూ మిగిలి ఉన్నది. 1956లో ఆంధ్ర తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటికి రెవెన్యూ మిగులుతో ఆంధ్ర ప్రాంతంలో కలిసింది. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2014 జూన్ 2, 56 సంవత్సరాల తర్వాత అప్పటికి మిగులుతోనే ఉన్నది, అప్పులు తక్కువగానే ఉన్నాయి. కానీ 10 ఏళ్ల కాలంలో పెరిగిన అప్పు 3.5 లక్షల కోట్ల, మొత్తం అప్పు కలిపి 6.7 లక్షల కోట్లుగా వీరు వేసిన లెక్క. అంటే అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమిటి? ఆనాడు
రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన అప్పును బేరీజు వేసుకున్నప్పుడు ఆ తేడాను చూపించే ప్రయత్నం చాలా బలంగా చేసింది అసెంబ్లీ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న మాట తెలంగాణ ప్రజలకు ఉద్యమ కాలంలో ఇచ్చిన నినాదాలు, ఉద్యమ కాలం చేసిన హామీలు, వాటి అమలు, ఈ అంశాల విషయంలో బీఆర్ఎస్ విఫలం చెందింది అని చెప్పడమే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఉద్దేశం. అందుకే వారు ఇక్కడ చెప్పిండ్రు, దీంట్లో వచ్చింది 2014-15 నుంచి 2022-23 వరకు జీతాలకు ఎంత ఖర్చు అయింది, పింఛన్లకు ఎంత ఖర్చు అయింది, రాబడి ఖర్చు ఎంత, పాత బాకీలకు చెల్లించిందంత, రెవెన్యూ రాబడి ఎంత ఉన్నది, మనకు చెల్లింపులు ఎట్లా ఉన్నాయి, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎక్కడి నుంచి ఎంత రుణాలు తీసుకున్నారు, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ ఇప్పుడే తీసిందంటే ప్రతి సంవత్సరం బడ్జెట్లో మనకొచ్చే ఆదాయం ఎంత, మనకొచ్చే ఖర్చులు ఎంత, పన్ను రాబడి ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో వాటా ఎంత, పన్నేతర ఆదాయం ఎంత, ఇప్పుడు వేసుకున్న బడ్జెట్ అంచనాలలో సవరించిన అంచనాల తర్వాత వచ్చే వాస్తవం ఆదాయం ఎంత, ఇందులో ఖర్చు అవుతున్నది ఎంత, మిగిలింది ఎంత, ద్రవ్యలోటు ఎంత, ఇట్లా చాలా విషయాలు ప్రతి సంవత్సరం ఇచ్చే వార్షిక బడ్జెట్లో కూడా ఉంటాయి. అయితే వీరు ఒక పర్టికులర్ అంశంగా తీసుకొని దీన్ని ప్రత్యేకంగా ప్రజల దృష్టిలోకి తీసుకొని వెళ్ళాలని భావించిండ్రు కాబట్టి ఆర్థిక శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మరొక అంశం కూడా ఉన్నది. మరి నిజంగానే 6.7 లక్షల కోట్ల అప్పు అయితే ప్రతి మనిషి మీద తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు, మరి 7 లక్షల రూపాయలు. ఈ 7 లక్షల రూపాయల అప్పును వృధాగానే అయిందా, ఏం చేయలేదంటే బీఆర్ఎస్ దానికి కౌంటర్ కూడా ఇచ్చింది. వాళ్ళేం చెప్పారంటే ప్రతి రూపాయి రుణానికి మా ప్రభుత్వం 1000 ఆస్తిని కూడగట్టిందని బీఆర్ఎస్ చేసిన ఆర్గ్యుమెంటు. వీరు చెప్పినది విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ, సాగునీటి రంగంలోనూ, విద్యుత్ రంగంలోనూ వచ్చిన మార్పు ఏమిటి, ఆ మార్పుకు సంబంధించిన విషయాలను కూడా ఒక పత్రాన్ని బీఆర్ఎస్ కూడా విడుదల చేసింది. వారంటే అప్పులు వృధా పోలేదు, అప్పులు ఆదాయాన్ని సృష్టించినాయని బీఆర్ఎస్ కూడా అన్నది. ఏ ఆదాయం వచ్చిందో దానిపైన కూడా అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరిగింది. ఇవాళ పత్రికల్లో ప్రధానమైన వార్తగా అవే వచ్చినాయి. ఇది శ్వేతపత్రానికి సంబంధించిన విషయాలు ఇవి.